ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అమాయకురాలైన నిన్ను ఆ దుర్మార్గుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడమ్మా. వాడు ఎవరో అమ్మాయితో రొమాన్స్ చేస్తుండగా నేను నా కళ్ళారా చూశానమ్మా. అమ్మో, ఏమైంది? అర్జెంటుగా పార్కుకి రమ్మని ఫోన్ చేశావెందుకు? అమ్మో, మీ ఆదిత్య అన్నయ్య నిన్నేమైనా అన్నాడా? నన్ను కాదు, నిన్నే చందు. మా ఆదిత్య అన్నయ్య నీ గురించి చాలా చాలా బ్యాడ్ గా మాట్లాడాడు. నువ్వు క్యారెక్టర్ లేని మనిషివని నిందించాడు. అమ్మో, మీ ఆదిత్య అన్నయ్య నన్ను చూసింది 2 సార్లు. అది కూడా నేను నీతో పార్కులో ఉన్నప్పుడే. అలాంటప్పుడు తను నా గురించి ఎలా జడ్జ్ చేస్తాడు? చందు, మనం ఉన్నప్పుడు కాదు, ఆదిత్య అన్నయ్య ఎప్పుడో నువ్వు ఎవరో అమ్మాయితో కారులో ఉండగా చూశాడంట. ఓ మై గాడ్, ఆ రోజు నేను మంచి మూడ్లో దాంతో ఉండగా కారుని రిపేర్ చేయడానికి వచ్చిన ఆ మెకానిక్ గాడు దీని అన్నయ్య ఆదిత్యేనా? ఛ, వాడేది చూడకూడదో కరెక్ట్గా అదే చూసేశాడన్నమాట. చందు, అన్నయ్య అలా మాట్లాడగానే నాకు చాలా కోపం వచ్చింది, బాధేసింది. అందుకే వెంటనే నిన్ను కలవాలనిపించి ఫోన్ చేశాను. అమ్మో, నువ్వు మీ ఆదిత్య అన్నయ్య చెప్పిన మాటని నమ్ముతున్నావా? లేదు చందు, నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. నా తల తిరిగిపోతుందమ్మో. మీ అన్నయ్య ఆ రోజు ఎవరినో చూసి నేనని పొరపడ్డాడో ఏమో అనిపిస్తోంది. లేదా మొదటి చూపులోనే నేను తనకి నచ్చలేదు కాబట్టి నిన్ను నన్ను విడదీయటానికే కావాలనే అలాంటి కథను కల్పించి చెప్పాడేమో అని బాధగా ఉంది. చందు, మీ ఆదిత్య అన్నయ్య ఆవేశపరుడు. అందుకే జైలుకు వెళ్ళాడు. ఇంట్లో వాళ్లతోనే గొడవపడి చివరికి బయటకు వెళ్ళిపోయి తన దారిని తాను బతుకుతున్నాడని నువ్వే నాకు చెప్పావు. కానీ మీ వాళ్ళందరూ ఒప్పుకున్నా మన పెళ్లికి తనే ఇలా అడ్డుపుల్ల వెయ్యాలనుకుంటున్నాడని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదు. చందు ప్లీజ్, నువ్వు బాధపడితే నేను చూడలేను. బాధపడకుండా ఎలా ఉండనమ్ము? మీ అన్నయ్యకి నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం అంత పెద్ద నిందని వేస్తాడా? లేనిపోనివి కల్పించి చెప్పి నీ మనస్సును విరిచేయాలని చూస్తాడా? నిజంగా నువ్వెంతో మంచిదానివి కాబట్టి తన మాటలు నమ్మలేదు. ఒకవేళ నమ్ముంటే నా పరిస్థితి ఏంటి? నేనొక క్యారెక్టర్ లేనివాడిగా నువ్వు కూడా నమ్మేదానివి కదా? లేదు లేదు, తనే కాదు, ఈ లోకం మొత్తం గొంతెత్తి అరిచినా నేను అలాంటి మాటలు నమ్మను. నా చందు ఎలాంటి వాడో నా మనసుకి తెలుసు. అమ్మో, నిజంగా నీకు నా మీద ఎలాంటి అనుమానం లేదు కదా? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి నేను నీ దాన్నే, నువ్వు నా వాడివే. మనిద్దరిని ఎలాంటి దుష్ట శక్తి విడదీయలేదు.
ఎవరు? మీ ఆదిత్య అన్నయ్యనా? ఉహుం. అమ్మ. అమ్ములు, ఎక్కడున్నావు? అమ్మా, అది నాకు పెళ్లి ఫిక్స్ అయిన సంగతి నా ఫ్రెండ్స్తో చెప్పాలని వచ్చాను. వాళ్ళతోనే ఉన్నాను. సరే, నువ్వు వెంటనే బయలుదేరి ఆదిత్య పనిచేసే మెకానిక్ షెడ్ దగ్గరికి రా. అమ్మా, అక్కడికా? ఎందుకు? హ, ఎందుకో వచ్చాక చెప్తాను. నువ్వు వెంటనే బయలుదేరు, సరేనా? చందు, మా అమ్మ ఆదిత్య అనే పనిచేసే మెకానిక్ షెడ్ దగ్గరికి రమ్మని ఫోన్ చేసింది. అవునా? ఎందుకో చెప్పారా? ఉహుం, లేదు. నాకెందుకో భయంగా ఉంది చందు. అమ్ములు, నేనుండగా నీకు భయం ఎందుకు? నా మీద నీకు నమ్మకం ఉంది కదా, ధైర్యంగా వెళ్ళు. నేనే చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏదైనా అనుమానం వస్తే మాత్రం వెంటనే నాకు ఫోన్ చేయి, సరేనా? అలాగే. వెళ్ళు. బేబీ, నేను ఇప్పుడే వస్తాను. ఓకే డాడీ. చూసావా బాలు, మీ వదిన మాటకి మా డాడీ ఎంత అప్సెట్ అయ్యారో. అరే, నేనేమో అక్క అక్క అంటూ తన మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నా కూడా తను మాత్రం కొత్తగా నన్ను నిన్ను కూడా తప్పు పడుతుందేంటి? అయినా స్కూల్ చదువు కూడా పూర్తి చేయని మీ వదిన రోజు ఇలా ఆఫీస్కి రావడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ అంటావా? లేదు శశి, వదిన బిహేవియర్ నాకు కూడా నచ్చట్లేదు. అసలు ఇదంతా తనెందుకో కావాలని చేస్తుంది. ఎగ్జాక్ట్లీ బాలు. మన కోసం ఆఫీస్కి ఎంతో మంది డీలర్లు, బడా బడా కాంట్రాక్టర్లు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ ముందు కూడా సీత ఇలాగే బిహేవ్ చేసిందనుకో, మన పరువు ఏం కావాలి? ఇంకేంటయ్యేది? ఈ కంపెనీ ప్రెస్టీజ్ మొత్తం బంగాళాఖాతంలో కలిసిపోతుంది. నేను కాబట్టి నా కూతురు ముఖం చూసి తను అంత దారుణంగా నన్ను ఇన్సల్ట్ చేసినా చాలా సైలెంట్గా ఉన్నాను. అదే మరొకళ్ళైతే ఏం జరుగుండేదో నీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. అవును బాలు, సీత మాటల్లో అమాయకత్వం కాదు, పంతం, స్పైయింగ్ మెంటాలిటీ కనిపిస్తున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చూడు, ఎండీగా నీ చైర్కే ప్రమాదం. అవునలుడు, రిలేషన్స్ అనేవి ఇంటి వరకే ఉండాలి. నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. చూడు, బేబీ చెప్పినా నేను చెప్పినా సీత మా మాటల్ని అస్సలు కేర్ చేయటం లేదు. తన స్పీడ్కి బ్రేకులు వేయాలి అంటే అది నీ వల్లే అవుతుందలుడు. అవును బాలు, ఇది నీ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. యూ మస్ట్ డూ సంథింగ్. అల్లుడు, మా వదినే కదా అని నువ్వు సైలెంట్గానే ఊరుకుంటావో? ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటావో అది నీ ఇష్టం. సార్, ఒకసారి మా సీతా వదిన్ని నా ఛాంబర్లోకి రమ్మని చెప్పు. ఓకే సార్. సీత, కర్రీ చాలా బాగుంది. మీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేశాను, ఇంకొంచెం వేసుకోండి.
ఏంటండి అలా చూస్తున్నారు? సీత, నీలో సడన్గా ఈ మార్పుని నేను ఊహించలేకుండా ఉన్నాను. మార్పు అనివార్యం పతిదేవా. ఈ భూమి మీద పాపం పెరిగిపోతున్నప్పుడు, ఒంటికాలి మీద ధర్మం కుంటి నడక నడుస్తున్నప్పుడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు సరికొత్త అవతారాన్ని ఎత్తక తప్పదు. సార్, సారీ సార్, డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఏం పర్వాలేదు, రండి. చెప్పండి. సీత మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. ఓ, ఎండి గారు. సీత మేడం సార్కి లంచ్ పెడుతున్నారు, కాసేపు వెయిట్ చేయమని చెప్పండి. బాలుకి ఇలాగే చెప్పమంటారా మేడం? ఒక్క అక్షరాన్ని కూడా మార్చకండి. గో అండ్ ఇన్ఫార్మ్ యువర్ ఎండి. అలాగే మేడం. సీత, చూడబోతే గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇప్పటికైనా నా మాట విని నువ్వు ఇంటికెళ్ళు. సారీ, ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను. సీతా మహాలక్ష్మి. సీత అంటే మడత అనే అర్థం కూడా ఉంది. నేను వెళ్ళి తినిపిస్తా వాళ్ళకి మడత కాజా. సీత, నువ్వు ఇన్వాల్వ్ అయితే చాలా దూరం పోతుంది. ఇదంతా ఆ పిల్లి గడ్డంగాడి ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. వాడికి వాడి కూతురికి నేనే రిటార్డ్ ఇచ్చొస్తా. మీరు కూల్గా రెస్ట్ తీసుకోండి. ఎస్, ఇక్కడ ఎవరు నన్ను చూడాలి అనుకున్నారట? ఏంటి మ్యాటర్? సీత, నువ్వు ఆఫీస్కి రావడం బాలుకి నచ్చడం లేదు. ఓ, మీ డాడీ పని లేకుండా ఇక్కడికి దిగబడిపోవడం నా మొగుడుకు కూడా నచ్చట్లేదు. వదినా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎగ్జాక్ట్లీ, నా మాట కూడా అదే బాలు. రూల్స్ ఆర్ రూల్స్ ఫర్ ఎవ్రీవన్. There should not be any discrimination. Moreover, Rani Group of Industries is registered as per the Undivided Hindu Family Act. అంటే అవిభక్త హిందూ కుటుంబ చట్ట ప్రకారం ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా ప్రైమరీ మెంబర్సే. ఈక్వల్ షేర్ హోల్డర్స్ ఓన్లీ. యూ, మీ అండ్ మై శ్రీవారు ఆల్సో. ఏంటి సీత, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? లేదా చెల్లి, మీకు తెలియదేమో అని తెలియచెప్పాలనుకుంటున్నాను అంతే. ఆ మాత్రం తెలియకుండానే ఇన్నేళ్లుగా బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నామనుకున్నావా? అవునా బాబాయ్ గారు? HUF యాక్ట్ ప్రకారం మా ఇంటికి పెద్ద కోడలుగా నేను ఈ కంపెనీలో మెంబర్ని. అన్ని రైట్స్ ఉన్నదాన్ని. మరి మీకేం రైట్స్ ఉన్నాయని ఇక్కడికి వస్తున్నారు? సీత, దిస్ ఇస్ టూ మచ్. మా డాడీని నువ్వు క్వశ్చన్ చేస్తావా? బరాబర్ చేస్తా.
మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఈ కంపెనీ చైర్మన్ అత్తమ్మ గారి దగ్గరే పంచాయతీ పెడతా. వదిన అంతదాకా ఎందుకులే, మనమే కూల్గా మాట్లాడి సెటిల్ చేసుకుందాం. ఓకే మరిది గారు, లెట్స్ కమ్ టు ఎ డీల్. ఈ డిపి గారిని ఆఫీస్కి రావద్దని నా ముందే చెప్పండి. రేపటి నుంచి నేను కూడా ఇక్కడికి రాను. ఏం బాబాయ్ గారు, డీల్ ఓకేనా? శశి, అర్జెంటుగా చెప్పాలని మీరేం టెన్షన్ పడొద్దు. రేపటిదాకా టైం తీసుకుని బాగా ఆలోచించి 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 ఓ నిర్ణయానికి రండి. ఓకే, బాయ్. ఆదిత్య, నాన్న ఆదిత్య. అమ్మా, ఆదిత్య, అమ్మా. అమ్మా, అమ్మా, నువ్వు ఫోన్ చేయగానే నాకు అర్థమైంది ఈయన గారిని పెళ్లికి పిలవడానికి వచ్చావని. పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మా, పెళ్ళేంటి? అదే నాన్న, మన అమ్ములకి చందుకి రేపే పెళ్లి నిశ్చయించాము. అమ్మా, నేను వద్దు అంటుంటే నా పెళ్లి గురించి తనతో ఎందుకు చెప్తున్నావు? అమ్ములు, ఏం మాట్లాడుతున్నావు? వాడు నీ అన్నయ్య. అన్నయ్య? అన్న అంటే చెల్లి సంతోషాన్ని కోరుకునేవాడు, తన చేత కన్నీళ్లు పెట్టించేవాడు కాదు. అమ్ములు, అవునమ్మా, నీకంటే ముందు నేను చందుకి నాకు పెళ్లి కుదిరిందనే శుభవార్తని ఇక్కడికి చెప్పాలనే వచ్చాను. కానీ ది గ్రేట్ అన్నా నా చందుని, నా కాబోయే భర్తని అనరాని మాటలు అన్నాడు. చందు అంటే తనకిష్టం లేకపోయినంత మాత్రాన చందు క్యారెక్టర్ లేనివాడని నాకు కట్టు కథని చెప్పి నా మనసుని విరిచేయాలని చూశాడు. అమ్ములు, ప్లీజ్ రా, ఇప్పటికైనా నేను చెప్పేది విను. ఆ చందు నీకు కరెక్ట్ కానే కాదురా. విన్నావు కదమ్మా, రేపు తెల్లారుగానే పెళ్లి జరగబోతూ ఉంటే ఇప్పుడు కూడా ఎలా చెత్తగా వాగుతున్నాడో. అమ్మా, తొందరపడకండి అమ్మా, మీరు తప్పు చేస్తున్నారు. చందు లాంటి నీచుడితో అమ్మునిచ్చి పెళ్లి జరిపించడం అంటే చూస్తూ చూస్తూ తన బతుకుని నరకంగా మార్చడం అవుతుందమ్మా. చాలు, నువ్వు చెప్పింది చాలు, నేను విన్నది చాలు. అమ్మా, నా చందుని నీచుడు అని నిందించిన ఈ మనిషిని నా పెళ్లికి పిలవాల్సిన పని లేదు. అమ్ములు, నా మాటని కాదని నువ్వు పిలిస్తే నేను చచ్చినంత ఒట్టే.
నా పెళ్లి నా ఇష్టం, నా ఇంట్లో వాళ్ళ ఇష్టం. కష్టమైనా సుఖమైనా అనుభవించబోయేది నేను. బంధం విలువ తెలియని వాళ్ళు బాధ్యతగా ఎప్పటికీ నడుచుకోలేరు అని నీ కళ్ళారా నువ్వు చూసావు కదమ్మా. ఇంకా ఇక్కడ మనమెందుకు? పద వెళ్దాం. అమ్ములు 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 అమ్మ ఆదిత్య అమ్ములు. అమ్ములు ఆదిత్య పదమ్మా. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. రేపే వివాహం జరగబోతోంది. అందుకే మొదటి శుభలేఖని స్వామివారికి సమర్పించాలని వచ్చాము. శుభం శుభస్య శీఘ్రం. నానా అటు చూడండి.